యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనములు చదువుకుందాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనములు. కావున మీరు ప్రభు అయిన యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. రోజు బైబిల్లోని బంగారు మాట, యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా, క్రీస్తు ప్రభువును అంగీకరించిన విధముగా మనం చూడాలంటే ఇక్కడ కొన్ని విషయాలు పొందుపరచబడి ఉన్నవి. వాటిని అన్నిటినీ మనం గమనించినప్పుడు తప్పకుండా యేసుక్రీస్తును అంగీకరించిన బిడ్డలు ఏ రీతిగా ఆయనలో ఎదగాలనే విషయాన్ని ఇక్కడ మనకు చూపిస్తున్నారు. అందుగురించే 6వ వచనం చదువుతున్నాను. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా, క్రీస్తు యేసును అంగీకరించిన వారం ఎలా ఉండాలటంటే ఆయన యందు వేరుపారిన వారై, ఆయన యందు ప్రభువునందు వేరుపారిన వారై ఉండాలి. వేరుపారిన వారై అనంటే మనకి మొక్కలు గుర్తు రావాలి. ఎందుకంటే మొక్కలు అవి కిందకి వేరు పారితేనే పైన పచ్చదనంతో ఉండుంటాయి. కింద వేరు ఎప్పుడైతే చచ్చిపోవడం ఆరంభమవుతుందో పైన ఆకులు కూడా వాడిపోవడం మనం చూస్తుంటాం. అలాగే మన జీవితాలలో, ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువునందు వేరుపారిన వారై ఎప్పుడైతే ఉంటామో ఆయన ప్రసన్నత కూడా మన ముఖంలో కనిపిస్తుంది. మనల్ని చూడగానే అంటుంటారు కొద్దిమంది, ప్రైజ్ ది లార్డ్ చెప్తుంటారు, మీరు ఏ చర్చికి వెళ్తారని అడుగుతారు. చాలా విషయాలలో మాట్లాడుతూ ఉంటాం. కనుక మనము ప్రభువునందు యేసుక్రీస్తును అంగీకరించిన బిడ్డలు ఎలా ఉండాలి అని అంటే ఆయన యందు వేరుపారిన వారై. అంటే మనం ఒక మొక్కను చూడగానే ఆ మొక్క చక్కగా ఉంది అని నాకు ఇష్టమైతే, నేను ప్రభువు కూడా నన్ను చూసి ఎంత బాగుంది నా బిడ్డ అని అనుకునే రీతిగా నేను కూడా ఆధ్యాత్మిక స్థితిలో వేరుపారిన వారమై ఉండాలని మనం గమనించాలి. అంటే క్రీస్తుని అంగీకరించిన బిడ్డల విషయము ఇక్కడ చూస్తున్నాం. ఆ తర్వాత రెండవదిగా ఇంటి వలె కట్టబడచ్చు. ఇల్లు ఒకే రోజు అయ్యే పని కాదు. ఇల్లు కట్టాలనంటే చాలా సమకూర్చుకోవాలి. ముందుగా ధనం సమకూర్చుకోవాలి. ఆ తర్వాత ఇంటిని కట్టడానికి చాలామంది పని వాళ్ళు కావాలి, దానికి ప్లాన్ కావాలి, ఇవన్నీ కూడా సమకూర్చోవాలి. అంటే నెమ్మదిగా ఆ ఇల్లు కట్టబడుతుంది. దాంట్లోకి నివాసం చేయడానికి చాలా టైం పడుతుంది. మన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో కూడా పరిశుద్ధ గ్రంథం అంతా పఠించడానికి ఒక్క రోజులోనే అయిపోదు, లేదా ఒక సంవత్సరంలో అయిపోయినా కూడా దాన్ని జీర్ణించుకోవడం మాత్రం అయిపోదు. ఎందుకంటే బైబిల్ చదవచ్చు, టక బైబిల్ పేజీలన్నీ తిప్పేసి బైబిల్ చదవచ్చు. ఎంత వయసు ఉందో అన్నిసార్లు చదివినానని కూడా చెప్పుకుంటారు. కానీ దానిని తెలుసుకొని, అన్వయించుకొని, అనుభవించి వాక్యానుసారంగా ఉండాలి అంటే ఇంటి వలె కట్టబడచ్చు. ఇల్లు ఏ రీతిగానైతే టైం తీసుకొని కట్టబడుతూ కంప్లీట్ చేయబడుతుందో, మనం కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఈ పరిశుద్ధ లేఖనంను ధ్యానిస్తూ ఒక్కొక్కటిగా మనం అన్వయించుకొని ఇంటి వలె కట్టబడాలి. ఒక చక్కని ఇల్లుని చూసి చాలా బాగుంది అంటారు కదా. మన జీవితం, మన ఆధ్యాత్మిక జీవితము వాక్కుల చేత కట్టబడుతూ దేవునికి ఇష్టమైన రీతిలో ఉండాలి. అది రెండవదిగా చూస్తే. మూడవదిగా చూస్తే మీరు నేర్చుకొనిన ప్రకారముగా నేర్చుకుంటాం. చాలా విషయాలు నేర్చుకుంటాం. ఒక 2-3 రోజులు, లేదా ఒక 4-5 రోజులు, లేదా ఒక వారం రోజులు, 10 రోజులు, కొన్ని నెలలు కూడా మర్చిపోము. ఏదైనా సమస్య రాగానే వాక్యాన్ని మర్చిపోతూ ఉంటాం. అలా కాదు, మనం నేర్చుకున్నాము అని అంటే దానిని మన హృదయంలో భద్రపరుచుకొని ఆ నేర్చుకున్న దానిని మనం ఇతరులకు చూపించాలి, బయటకి కనబరచాలి. మనం వాక్యానుసారమైన జీవితములో జీవించాలి. అందుకే మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడచ్చు. విశ్వాసములో మనం స్థిరులమై ఉండాలి. మన విశ్వాసం కొట్టుకొని పోకూడదు. విశ్వాసం ఎప్పుడు పోతుంది అని అంటే దేవుని నుండి విశ్వాసం తొలగకూడదు. ఈ లోక సమస్యలు అటాక్ అయినప్పుడు దేవుని నుండి తొలగిపోతుంటాం. కానీ అది జరగకుండా మీరు నేర్చుకున్న ప్రకారంగా మనము విశ్వాసమందు స్థిరులమై ఉండాలి. మనం ఒకసారి గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో చాలామంది విశ్వాస వీరులు ఉన్నారు. దానియేలును చూస్తే సింహపు బోనులో వేసినప్పుడు
ఉన్నప్పుడు ఆయన విశ్వాసం ఏమాత్రం చెరగలేదు. ఆయన బయట ఎలా ప్రార్థించాడో సింహ బోనులో ఉండి కూడా అలాగే ప్రార్థించాడు. అదే నమ్మకము, విశ్వాసము, స్థిరమైన విశ్వాసంతో ఉన్నాడు. అలాగే యోబు భక్తుడిని చూస్తే కూడా శ్రమలు సంభవించినను కూడా దేవునిని విడిచిపెట్టలేదు. ఆయన నేర్చుకొనిన ప్రకారంగా విశ్వాసమందు స్థిరముగా ఉన్నాడు. షడ్రక్, మెషక్, అబద్నిగో మనం ఇలా చూస్తూ చెప్తూ వెళ్తుంటే చాలామంది విశ్వాసులకు మూలకర్త మనం అబ్రహాంను చూసినట్లయితే ఆయన కూడా విశ్వాసములో ఏమాత్రం చెరగలేదు. వీరికి సమస్యలు రాలేదా? వచ్చాయి. అనేక సమస్యల్ని జయిస్తూ వాటిని దాటుతూ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నటువంటి విశ్వాస వీరులు ఉన్నారు. అందుగురించే మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు మనం నేర్చుకుంటున్నాం. కానీ విశ్వాసంలో తొలగిపోతుంటున్నామా? ఎలా ఉంటున్నాం? ఈరోజు బైబిల్లోని బంగారు మాట, యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా అంగీకరించిన ప్రతి బిడ్డ, ప్రతి కుమారుడు ఎలా ఉండాలి అని మనం చూస్తే చక్కగా ఇక్కడ రాయబడి ఉన్నది. ఆయన యందు వేరుపారిన వారై ఉండాలి, ఇంటి వలె కట్టబడుచు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడాలి. విశ్వాసంలో స్థిరత్వం లేనట్లయితే మనం నేర్చుకున్నది అంతా కూడా ఒక్కసారిగా సమసిపోతుంది. కనుక విశ్వాసములో స్థిరమైన విశ్వాసము, అలలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ విశ్వాసము కూడా అలల వలె పోయిందంటే మళ్ళీ దానిని మనం సమకూర్చుకోవడం కష్టం. అందుగురించే వాటి పని అవి చేస్తుంటాయి. విశ్వాసంలో మనం స్థిరంగా ఉంటే దేవుడు వాటి పని చూసుకుంటాడు. కనుక మనము బహు జాగ్రత్తగా విశ్వాసమందు స్థిరముగా ఉండాలి. ఆ తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించాలి. దేవుడు చేసిన ప్రతి మేలులు, ప్రతి ఈవులు తలపూసుకుంటూ మనం స్తుతి చెల్లించే వారంగా ఉండాలి. అన్నీ పొందుకుంటాము, కానీ కృతజ్ఞత లేని వారిగా ఉంటాం. అది కూడా దేవుడికి ఇష్టం లేదు. దేవుడికి ఏంటి, ఈవెన్ మనుషులకు కూడా ఏదైనా ఎవరైనా ఇస్తే థ్యాంక్స్ చెప్పకపోతే కనీసం థ్యాంక్స్ అన్న చెప్పలేదు అని అనుకుంటుంటాం. అది జనరల్గా అందరూ అంటుంటారు, అనుకుంటూ ఉంటాము కూడా. కాబట్టి ఆ కృతజ్ఞత అనేది ఉండాలి మనకు. నేర్చుకున్న ప్రకారంగా క్రీస్తుని అంగీకరించిన ప్రతి బిడ్డ మరి ఎలా వేరుపారిన వారే ఇంటి వలె కట్టబడుచు, నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. అంతేకాదు కృతజ్ఞత స్తుతులు చెల్లించుట యందు విస్తరించాలి. ఈరోజు చెల్లించాను చాలు అనుకోవడానికి లేదు. దినదినమే నూతనము దేవుని కృప. ఆ దేవుని కృపను పొందుతున్న ప్రకారముగా ఆ దేవుని కృప ఎలాగైతే మన జీవితంలో విస్తరిస్తుందో కృతజ్ఞత స్తుతులు చెల్లించుటందు మనం కూడా విస్తరించి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఉండాల్సినటువంటి అవసరత. బైబిల్లోని బంగారు మాట, క్రీస్తు ప్రభువును అంగీకరించినాను, నేను అంగీకరించిన విధంగా నేను ఎదగాలి అని అంటే ఒక మొక్కను చూపిస్తున్నారు, ఒక ఇంటిని చూపిస్తున్నారు. మీరు నేర్చుకునేది గుర్తుపెట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. దేవునికి ఎల్లవేళలా ఎప్పటికప్పుడు కృతజ్ఞతాస్తుతి అనేది కూడా మన ప్రార్థన జీవితంలో అది ఉండాలి. దేవుణ్ణి అంగీకరించిన ప్రతి బిడ్డకు కృతజ్ఞతాస్తుతి అనేది చాలా ప్రాముఖ్యమైంది. లేచినా, కూర్చున్నా, త్రోవను నడిచినా, మనం ఎక్కడ ప్రయాణం చేసినా కూడా దేవునికి కృతజ్ఞులమై ఉండొచ్చు. ఒక సీట్ దొరకగానే కూర్చొని దేవానికి వందనాలు. ఎందు గురించి దేవుడు ఆ సమయంలో చిన్నదైనా కావచ్చు, చూసేవాళ్ళకి అది లెక్క లేకపోవచ్చు, కానీ మనకు తెలుసు క్రీస్తు ప్రభువును అంగీకరించిన విధముగా మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటందు విస్తరించాలి, విస్తరణ జరగాలి. ఒక్కసారి చెల్లించాము ఈ సంవత్సరంకి అంతా 31 డిసెంబర్ చెల్లిస్తే చాలు అనుకుంటే పొరపాటు. అలా కాదు, దినదినము నూతనమైన దేవుని కృపను పొందుకుంటున్న మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించటందుకు కూడా విస్తరణ అనేది జరగాలి. అంటే డైలీ మనం ఎప్పుడు గుర్తు వస్తే అప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. దేవుని యందుండి నడుచుకోవాలి. ఇదంతా మన క్రైస్తవ జీవితంలో లేదా క్రీస్తుని అంగీకరించిన వారి జీవితంలో జరగాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం అని కూడా మనము చెప్పుకోవచ్చు. కనుక క్రీస్తు ప్రభువుని అంగీకరించిన మనము ఆయన యందుండి నడుచుకునే వారంలాగా మనం ఉండాలి. అందుగురించే 6వ వచనంలో, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా అని చెబుతూ ఈ కిందున్నటువంటి 5 మాటలను చెప్పడం మనం చూస్తుంటున్నాం. మరలా చూద్దాం. వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, విశ్వాసమందు స్థిరముగా ఉంటూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ,
ఆయన యందుండి నడుచుకో. అంగీకరించిన ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యందుండి నడుచుకొనుడి అని ఈరోజు మనం బైబిల్లోని బంగారు మాటగా తీసుకుంటున్నాం. క్రీస్తు ప్రభువును అంగీకరించిన ప్రతి బిడ్డ తన జీవితంలో నెరవేర్చాల్సినవి ఈ విషయాలను మనం గుర్తుపెట్టుకొని ప్రభువునందు ఉండి నడుచుకోవాలి అని అంటే, అనుక్షణము ఒక మొక్కను చూడగానే నా ఆధ్యాత్మిక జీవితం గుర్తు రావాలి. ఒక ఇంటిని చూడగానే నా ఆధ్యాత్మిక జీవితం ఎలా కట్టబడుతుంది, ప్రభువునందున్నానా, నేను ఎక్కడున్నాను, ఎలా ఉన్నాను అని అనుకోవాలి. అంతేకాదు నేర్చుకుంటున్నాను, చాలా నేర్చుకున్న విశ్వాసమందు స్థిరముగా ఉంటున్నానా లేదా అని అది కూడా మనల్ని మనం చెక్ చేసుకుంటుండాలి. మనల్ని ఎవరో చెక్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా నాకు నేనే నా జీవితాన్ని, నా యొక్క ఆధ్యాత్మిక స్థితిని సరిచేసుకోవాలి. అంతేకాదు దేవుడు చూపిన, దేవుడు చేసిన ప్రతి మేలుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దావీదు భక్తుడు అంటాడు, నీవు చేసిన ఉపకారములలో దేనిని మరవకని తన ప్రాణంతో చెప్పుకున్న సందర్భము 103వ కీర్తనలో మనం చూస్తాం. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము, ప్రాణంతో మాట్లాడుతున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? మన ప్రాణంకి మనం చెప్పుకుంటున్నామా? దేవుడు చేసిన ఉపకారాల్లో దేన్ని మరొక ఆయనకు కృతజ్ఞత స్తుతి చెల్లించే వారంగా ఉండాలి. చివరిదిగా ఆయన యందుండి నడుచుకొనుడి. ప్రతి ఒక్కరం కూడా ప్రభువుని అంగీకరించిన మనము ఇవన్నీ చేస్తూ ఆయనను అంటి పెట్టుకొని ఆయన యందుండి నడుచుకోవాల్సినటువంటి అవసరత. బైబిల్లోని బంగారు మాట అందరూ హృదయంలో భద్రపరుచుకుంటే ఇవన్నీ కూడా నెరవేరుస్తాము. మన ఇరుగు పొరుగు కంటే ఎక్కువ సంతోషించేది ఎవరు అనంటే మన పరమ తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా మనం చేస్తే ఇంకా మనం ఈ లోకంలో మనం ధనము సమృద్ధిగా సంపాదించుకున్నటువంటి వారమే. ఎందుకంటే మనకు కనబడని ఈవుల చేత దేవుడు ముందుగానే మన కొరకు అన్ని సిద్ధపరిచి ఉంచుతున్నాడు. కనుక అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని చదువుతూ నెమరు వేస్తూ దానిని ధ్యానిస్తూ వాక్యానుసారమైన జీవితం జీవించే కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగునుగాక. ఆమేన్.